నెల్లూరు జిల్లా కావలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉగ్రదాడిలో ఆసువులు భాసిన కావలివాసి మధుసూదన్ పార్థివ దేహం ఈరోజు కావలికి చేరుకోనుంది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అధికార లాంఛనాలతో మధుసూదన్ అంత్యక్రియలు జరగనున్నాయి. మధుసూదన్ పార్థివ దేహానికి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాళులు కూడా అర్పించారు. మధుసూదన్ పార్థివ దేహాన్ని చూసేందుకు పట్టణ ప్రజానీకం తరలివస్తోంది. కావలిలో మధుసూదన్ రావు అంత్యక్రియలపై మా ఇన్పుట్ ఎడిటర్ జయరాజ్ వివరాలు అందిస్తారు. చెప్పండి జయరాజ్, మధుసూదన్ రావు నివాసం వద్ద పరిస్థితి ఎలా ఉంది? త్రిషా సోమిశెట్టి మధుసూదన్ రావు అంత్యక్రియలు కావల్లో నిర్వహించేందుకు సకల లాంఛనాలు సిద్ధం చేశారు. ఇప్పటికే సెంట్రల్ హోంశాఖ మధుసూదన్ రావు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కావలిలో మధుసూదన్ రావు అంత్యక్రియలు తన స్వగృహంలో జరగనున్నాయి. ఇక్కడ కావలి నియోజకవర్గం మొత్తం విషాద ఛాయలు నెలకొన్నాయి. త్రిష కుటుంబ సభ్యులు ఏమంటున్నారు జయరాజ్? త్రిష మధుసూదన్ రావు మృతదేహం తెల్లవారుజామున కావలి చేరుకుంది. మొదటిసారి చెన్నై ఎయిర్పోర్ట్లో ఆయనకి ప్రభుత్వ లాంఛనాలతో నివాళులర్పించారు. అనంతరం బాక్స్ని కారు ద్వారా చెన్నై నుంచి కావలికి తరలించారు. ఈ నేపథ్యంలో వారి పేరెంట్స్కి ఇంకా తెలియాల్సి ఉంది. మధుసూదన్ రావు పేరెంట్స్ ఇద్దరు, అమ్మా నాన్న ఇద్దరు బెడ్ రెడ్లో ఉన్నారు. వాళ్ళిద్దరూ గుండెపోటుతో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి వాళ్ళ సిస్టర్ మాత్రమే వాళ్ళ తల్లిదండ్రులకి కేవలం చిన్న కాలు ఫ్రాక్చర్ అయింది, ఎలాంటి ప్రమాదం లేదని తెలిపిన త్రిష బెంగళూరులో ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో వెకేషన్స్ కోసం మాత్రమే జమ్మూ కాశ్మీర్ వెళ్ళారు. వెకేషన్స్ చూసుకునే క్రమంలో ఈ దారుణం చోటు చేసుకుంది త్రిష. కావలి మొత్తం విషాద ఛాయలు నెలకొన్నాయి. చుట్టుపక్కల బంధువులు, చుట్టుపక్కల ఇంటివారు, ఫ్రెండ్స్, వారికి సంబంధించిన అనుమాయులు అందరూ విషాద ఛాయల్లో ఉన్నారు. విషాద ఛాయల నేపథ్యంలో కావల్లో అంగలార్పులు వినిపిస్తున్నాయి. ప్రముఖులంతా కావలకు వస్తున్నారు. వారిని చూసి మరింత ఉద్వేగానికి గురి అవుతున్నారు స్థానికులు. త్రిష అంత్యక్రియలకు ఎవరెవరు హాజరవుతున్నారు? కావలికి మధుసూదన్ రావు అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్న నేపథ్యంలో మంత్రులు ఆనవ రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, జిల్లా కలెక్టర్, ఎస్పీ లాంటి ప్రముఖులందరూ చేరుకునే అవకాశం ఉంది. ప్రముఖులు, ప్రతిపక్ష నేతలు కూడా కావలికి చేరుకునే అవకాశం ఉంది. కావల్లో భారీ జనసందోహం మధ్య ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయినాయి. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన దగ్గరుండి సమీక్ష చేస్తున్నారు. ప్రముఖులు అంత్యక్రియలకు వచ్చే హాజరయ్యే ప్రముఖులకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఆయన కుటుంబానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు కావ్య కృష్ణారెడ్డి చేస్తున్నారు. ఇప్పుడే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కూడా ఈ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. త్రిష ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. త్రిష కెమెరామెన్ జోషితో జయరాజ్, కావలి.